మీలాంటి విద్యావంతులు సరస్వతి పుత్రులు అతనితో సెకండ్ పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా శ్రీకాకుళంకి ఈరోజు రాజ్యసభ సభ్యుని అయిన తర్వాత రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని కొన్ని షేర్ చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని పిలవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ స్థానంలో కూర్చుంటాడో ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ స్థానానికి ఉన్నటువంటి విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత వీరందరికీ ఉంటుందన్నటువంటిది మర్చిపోకూడదు. ఆ స్థానంలో కూర్చున్న తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు భావి తరాలకి మనం మార్గదర్శకంగా ఉండాలి, కానీ సౌండ్ ప్రాక్టీసెస్ అంటారు, ఆ మార్గదర్శకం కావాలే కానీ అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కాకూడదు అన్నటువంటిది కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు జరుపుతున్నటువంటి శాసన సమావేశాల తీరు చూస్తే మనం ఏం చేస్తున్నామన్నటువంటిది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రధానంగా శాసనసభలో స్పీకర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మన ప్రజాస్వామ్యం ఏం కాబోతుంది అన్నటువంటి సందేహం కలగక మానదు. నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంలో 9 నెలలుగా పార్లమెంటులో ఇస్తున్నటువంటి ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి సమావేశాలను కానీ పోల్చి చూస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పదలుచుకున్నది పూర్తయిన తర్వాతనే, ఎప్పుడో రేర్ సందర్భాల్లో తప్ప మంత్రిగా వేరే ఎవరు కూడా ఇంటర్వ్యూని కావడం జరగదు. సభ్యుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు మాట్లాడుతున్నప్పటికీ కూడా అతనికి కేటాయించిన సమయంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇంటర్వెన్షన్ కావాల్సిన ఆవశ్యకత ఉంటే మాత్రమే స్పీకరు అనుమతించడం జరుగుతుంది. వీటన్నిటినీ సాంప్రదాయాలను పాటించకుండా ఏకపక్షంగా మాకు మెజారిటీ ఉంది కదా, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇంతవరకు లేనటువంటి సాంప్రదాయాల్ని ఇప్పుడు సభలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి ఈ స్పీకర్ యొక్క వైఖరి నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రీసెంట్గా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. టీచర్స్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలా, ప్రజా అనుకూల విధానాలా అన్నటువంటిది పూర్తి స్థాయిలో ప్రతిబింబిస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్సీల విషయంలో ఎంపీటీసీలను కానీ, జడ్పీటీసీలను కానీ, కార్పొరేటర్స్ని కానీ డబ్బు ప్రలోభ పెట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకోవడం అన్నటువంటిది ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించదు. దీనికి క్వైట్ కాంట్రరీగా మీరు చూస్తే
పట్టభద్రుల నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు, టీచర్ల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూసినట్లయితే టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అభ్యర్థులు ఎంతమంది గెలిచారన్నటువంటిదే ప్రజల అభిప్రాయానికి అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. దీన్ని బట్టి ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూసినట్లయితే 2019లో ఏం జరగబోతుందన్నటువంటిది కూడా మీకు తెలుస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నేనే ఇప్పుడు ముఖ్యమంత్రిని, రాబోయే 2019 తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అని ఆయన ఏదైతే గర్వంగా చెప్పుకుంటున్నారో, ధీమా ఉన్నట్టుగా ప్రదర్శించి చెప్పుకుంటున్నారో, అదే కానీ నిజమైతే ఈరోజు మా పార్టీ టికెట్ పైన ఎన్నికై 21 మంది శాసనసభ్యులు పార్టీ వీడి తెలుగుదేశంలో చేరాము అన్నటువంటి విషయాన్ని స్పీకర్కి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో నిర్భయంగా వాళ్ళని రాజీనామా చేసి ప్రజలకు తిరిగి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి. అప్పుడే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజాదరణ ఉందా లేదా అన్నటువంటిది. ఎందుకు భయం? ముఖ్యమంత్రి గారికి ఎందుకు భయం? నిజంగా ఆయనకి కానీ ప్రజల్లో అభిమానం ఉంటే ఆయన చేసేటటువంటి విధానాలని ప్రజలు ఆమోదించే పట్లయితే ఈ యొక్క 21 మందినే తిరిగి రాజీనామా చేసి ప్రజాప్రదంలోకి వెళ్ళమని చెప్పండి అన్నటువంటిదే నా యొక్క డిమాండ్. ఈ సందర్భంగా 2 కరువు కాటకాలు. ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఉన్నటువంటి 13 జిల్లాల్లో 10 జిల్లాలు కరువుతో విలవిల్లాడుతున్నాయి. ఆ ఉన్నటువంటి 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో వర్షపాతం -20 నుంచి -58% నమోదవుతుంది. నెల్లూరు జిల్లాలో ఏదైతే మనం రైస్ బౌల్ అనుకుంటామో అక్కడ నెగటివ్ వర్షపాతం -71% ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకంలో ఇంచుమించుగా 2,35,00,000 మంది ప్రజలు కరువుతో బాధపడుతుంటే ఖరీఫ్ పంట టార్గెట్లో 26.27 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంట పండింపవలసి ఉండగా 12.45 లక్షల హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్ పంట అన్నటువంటిది ఈరోజు పండించడం జరిగింది. అలాగే రబీ కూడా 7 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకుంటున్నారు, మా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, మా జీడిపి అన్నటువంటిది 12% మించిపోయింది, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేదు అన్నటువంటి విషయాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇది వాస్తవాలకు సుదూరం అన్నటువంటిది. 13 జిల్లాల్లో 10 జిల్లాలు కరువుతో అలల్లాడుతుంటే అభివృద్ధి 12% అభివృద్ధి నిజంగా సాధించగలిగితే అది అభినందించాల్సినటువంటి విషయమే. కానీ వాస్తవాలను చిత్రీకరించకుండా ఫిగర్స్ అన్నిటినీ కూడా మ్యానిపులేట్ చేసి లేనిది ఉన్నట్టుగా చెప్పి 12% అభివృద్ధి సాధించాము అన్నటువంటి చెప్పడం నిజంగా దురదృష్టకరం. అది బహుశా ఇటువంటి అబద్ధాల ఇటువంటి ముఖ్యమంత్రులకే సాధ్యపడుతుందేమో. దేశంలో ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కుంటుపడింది, తగ్గుతూ వస్తూ ఉంది. నేను గతంలో చెప్పినట్టుగా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటే అభివృద్ధికి నిదర్శనం. ఎంత గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుతూ వస్తుందో అభివృద్ధి అన్నటువంటిది దాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటిది 2011-12 నుంచి ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత సంవత్సరం పడిపోతూ వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఊరికే గొప్పలు చెప్పుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం, చేయింది కూడా నేను చేసేస్తున్నాను అన్నటువంటిది ప్రజలు ఆ రకంగా చిత్రీకరించడం అనేటువంటిది తనను తాను వంచుకుంటూ ప్రజలను వంచేదానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఇప్పుడు వాళ్ళు జవాబు చెప్పలేరేమో కానీ 2019లో తప్పకుండా జవాబు చెప్తారన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఏ ఇష్యూనైనా తీసుకోండి, దేంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి న్యాయం చేశారు? ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు. బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందా? ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు.
స్పెషల్ అసిస్టెన్స్ అన్నారు. ఎక్కడికి వెళ్ళింది? మొదట్లో ఏదో స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 2,71,000 కోట్లని అన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో 45,000 కోట్లు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? స్వార్థ ప్రయోజనాల కోసం కేసులు, ఓటుకు నోటు కేసు ఎక్కడ బయట వస్తుందో, తను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అన్నటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే తందానా తానా అన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఇక రైల్వే జోన్కి వస్తే, విశాఖ రైల్వే జోన్కి ఏం న్యాయం జరిగింది? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇప్పటికీ కూడా రైల్వే జోన్ అన్నటువంటి ఊసే ఎత్తట్లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు నెలకొల్పినటువంటి విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో ఏదైతే పొందుపరుచున్నాయో ఆ ప్రతి విద్యా సంస్థ కూడా దేనికి ఒక సొంత ప్రిమైసిస్ అన్నటువంటిది లేదు. ఈరోజు ప్రతిదీ కూడా ఏదో పెట్టాము, ఏదో చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో రెంటెడ్ సంస్థల్లోనో ఇంకొక చిన్న ఏదో ప్రైవేటు విద్యా సంస్థలను కొన్నిటిని లీజుకు తీసుకొని వాటిల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఎవరిని మోసగిస్తున్నారు? ఎంతకాలం మోసగించగలరు? మీరు ఇంకొక 2 ఏళ్ల పాటు ప్రజలను మోసగించగలరేమో, కానీ ఆ తర్వాత మోసగించలేరన్నటువంటిది నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా ఈ సందర్భంగా మీరు కానీ ప్రశ్నలు అడగదలుచుకుంటే తప్పకుండా నేను జవాబు చెప్తాను. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా గత 2.5 సంవత్సరం కాలం పాటు, గత 2.5 సంవత్సర కాలంగా అన్ని విభాగాలకు సంబంధించి పార్టీని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని మేము పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ 13 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వచ్చే త్వరలోనే మేము మా ప్లీనరీ తర్వాత జూలై 8వ తారీఖున మా ప్లీనరీ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటిది ఈ సందర్భంగా, ఆ లోపలనే మా కమిటీల నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని జూలై 8 ప్లీనరీ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులందరూ సహకారం కోరుతూ పార్టీని పటిష్టం చేసే దాంట్లో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన అగ్రికల్చర్ మినిస్టర్ చాలా విషయంలో మాత్రం జగన్ గారిని పదే పాయింట్ అవుట్ చేస్తారు. రాష్ట్ర ప్రజల సమస్యల్ని, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక వేదిక శాసనసభ. ఆ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి భాగంలో విమర్శలు చేస్తే, ఆ విమర్శలు సహేతుకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని రైట్ సెన్స్లో తీసుకోకుండా ప్రతి విమర్శలకు మంత్రులు దిగి వ్యక్తిగతంగా విమర్శించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం, బహుశా ఇటువంటి ప్రభుత్వం ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడూ రాలేదేమో. చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటటువంటి ఈ పద్ధతి బహుశా భావితరాలకి చాలా దెబ్బతీస్తుంది అన్నటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా కోసం 2 టైమ్స్ అంత ప్రతిపక్షాలు పాలకపక్షం కలిసి 2 టైమ్స్ అసెంబ్లీలో తీర్మానం కాకపోవడం కేంద్రం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా తీర్మానం చేస్తారు. దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? తీర్మానాలు చట్టం ప్రకారం అసెంబ్లీలో తీర్మానం జరిగితే ఆ తీర్మానాన్ని రద్దు చేసి 2వ తీర్మానాన్ని ఆమోదిస్తారు. దానికి మీ ప్రతిపక్షంగా మీరు ఆ విషయంలో చెప్పడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి విషయంలో 2.5 సంవత్సరం క్రితం మేము ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉద్యమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ప్రతి వేదిక పైన కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వారు అనుసరిస్తున్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో వారు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని,
ప్రజలు అనుసరిస్తున్నటువంటి విధానాల్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం, ఎండగడతాం, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది 2,71,000 కోట్ల నుంచి 45,000 కోట్లకు తెలిచారు చివరికి. అది కూడా ఆ ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది కూడా, స్పెషల్ అసిస్టెన్స్ అన్నది కూడా మనకు సాధారణంగా ఈ ఏపీ పునర్విభజన చట్టంలోనే ఉంది. ఏదైతే మనకు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామన్నారో అది మనకు రైట్ రాయల్గా ఇవ్వాల్సినటువంటి హక్కు, అది మనకున్నటువంటి హక్కు. దానినే ఒక ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది చెప్పి ప్రజలను మోసగిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. మనమే తప్పకుండా మనం ఒకటే చెప్తున్నాం, 2019లో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో కేంద్ర ప్రభుత్వంలో, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ముందుకొస్తారో ఆ ప్రభుత్వాన్నే మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటిది మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోరాటం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా కొనసాగుతుందన్నటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బీజేపీలో విలీనం అవుతారన్న బీజేపీలో విలీనం అంటే జగన్ సీఎం చేస్తే బీజేపీలో విలీనం అవుతామనే వార్త ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ గాలి వార్తలు అన్నటువంటిది, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక తోక పత్రిక ఉంది ఆంధ్రజ్యోతి అన్నటువంటిది. బహుశా వాళ్ళిద్దరికీ రాత్రి ఏదో కలగంటారు, కలగనేసి దాన్ని రాత్రి 12 గంటలకో లేకుంటే ఇంకొక నెక్స్ట్ డేనో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణకి చెప్పడం, రాధాకృష్ణ గారు దాన్ని ఆంధ్రజ్యోతిలో రాసేసేయడం, ఇటువంటి గాలి వార్తలు రాయడం అన్నటువంటిది బహుశా వాళ్ళిద్దరికే సాధ్యమవుతుందేమో. ఎవరు చెప్పారు? రాధాకృష్ణ గారు అన్న కలగన్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్న కలగన్నారా, లేకుంటే మేము వెళ్ళినా పోయి ఆయనకి ఏదన్నా చెప్పామా వాళ్ళకి ఏదన్నా ఇలా బీజేపీలో మెర్జ్ అవుతుందనని ఏదో ఊహించుకొని ఊహాజనితమైనటువంటి వార్తలన్నీ రాసేస్తే దాన్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? అందుకే 2019లో తప్పకుండా బుద్ధి చెప్తారు ఏంటి అని అనడం. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పార్టీని మేనేజ్ చేసుకోలేక ఆయనే బీజేపీలో కలుస్తారేమో టీడీపీని, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కలవడం అన్నటువంటిది ఈ జన్మకు సాధ్యం కాదు. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏదో హైపోథెటికల్గా ఒక క్వశ్చన్ అడిగితే నేనేమి చెప్పలేను, కానీ అటువంటి ప్రతిపాదన అయితే ఏమీ నా దృష్టికి అయితే రాలేదు. బహుశా మా అధ్యక్షుల వారి దృష్టిలో అయితే కూడా లేదని నా ఉద్దేశం. పార్టీలో మా జిల్లాలో ఉన్నాయి కానీ మా జిల్లాలో ప్రతిపాదన కొన్ని నియోజకవర్గాల్లో ఎంత సమన్వయకర్తలు పెడితే వాళ్ళ మధ్యన చిన్న డిస్టర్బెన్స్ దొరుకుతున్నాయి కదా, ఎప్పటికీ వాటికి ఫుల్ స్టాప్ పెడతారు. మొట్టమొదటి నుంచి కూడా పార్టీ యొక్క విధానం ఏంటంటే సమన్వయకర్త అన్నటువంటి వ్యక్తి పార్టీలో పార్టీ యొక్క వ్యవహారాల ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చూసుకునేటటువంటి బాధ్యత సమన్వయకర్తది. సమన్వయకర్తగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తే, ప్రజల పక్షాన పోరాడితే సమన్వయకర్తకి విజయావకాశాలు తప్పకుండా ఉంటాయి. విజయావకాశాలు ఉన్నట్టయితే సమన్వయకర్తే అభ్యర్థి అవుతాడు అన్నటువంటిదే మా పార్టీ పాలసీ. సమన్వయకర్త ఎవరికి ఎటువంటి విజయావకాశాలు ఉంటాయో అవన్నీ కూడా ఇంకా ఎన్నికలు అన్నటువంటి 2 సంవత్సరాలు ఉన్నాయి, 2.5 సంవత్సరం ఉంది, కాలమే నిర్ణయిస్తుంది. అదే నేను చెప్పాను కదా, ఎవరైతే గట్టిగా పనిచేస్తారో ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకే విజయావకాశాలు ఉంటాయి. ఆ విజయావకాశాలు ఉన్న వాళ్ళే అభ్యర్థులు అవుతారని చెప్పాను కదా.